రెడీ సార్. ఈరోజు ఈ సృష్టిని బీసీలుగా గుర్తించడానికి ప్రయత్నం చేసిన, అంటే కష్టపడి ఎవరెవరైతే వారి యొక్క కాంట్రిబ్యూషన్, వారి యొక్క టైం ఇలాగే ఉండాలి. అందరికీ అర్థమయ్యేలాంటి భగవద్గీత చేశాను. మీరు యూట్యూబ్లో ఆర్తి పట్టానికి భగవద్గీత అని కొరత వస్తుంది. అది మన తర్వాత తరాలకి చాలా అవసరం అనే ఉద్దేశంతో ఈ భగవద్గీత ఏదైతే చేశాను, ఇది అందరూ వినండి. ఇది చాలా చాలా సరళంగా ఉంటుంది, అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. ఇది మీరు వింటే భగవద్గీత వింటేనా, దీన్ని ఎంత కష్టపడాల్సిన అవసరం ఏముంది తెలుసుకోవడానికి అనిపిస్తుంది. 2 గంటల 47 నిమిషాల్లో ఒక సినిమా చూసే లెంత్లో మొత్తం భగవద్గీత తెలుస్తుంది. అంటే శిష్టకరణాలు అంటే బేసికల్గా న్యూయోగి బ్రాహ్మణుల్లో ఒక శాఖ, ఇది చాలా మందికి తెలియదు. బట్ ఈ మొత్తం బ్రాహ్మిన్స్లో ఉన్న 75 శాఖల్లో ఈ శిష్టకరణాలు ఒక శాఖ అన్నమాట. అయితే కొన్ని ప్రభుత్వపరమైన డెసిషన్స్ వల్ల ఒక వృత్తిలో అలా ఉన్న ఈ కులానికి తెలియకుండా గుర్తింపు తగ్గిపోవడం వల్ల ఈరోజు బీసీ రిజర్వేషన్ రావాలి అని పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ డెఫినెట్గా అందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు. అంటే మిగతా అంటే ఈ జీన్స్లోనే ఏదో చాలా గొప్ప తెలివితేటలు ఉన్నాయి. వాటిని సద్వినియోగపరచుకోండి అని మాత్రం నేను చదివాను. ప్లీజ్ డూ ఇట్ కన్స్ట్రక్టివ్గా ఈ జీన్స్ వాడుకోండి.
మన దేశ అభివృద్ధికి మన వంతు తోడ్పాటు ఏం చేయగలం అనే దాని మీద అందరూ పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం. గతంలో ఒక మాట పట్నాయక్ గారు మార్చి 22వ తారీఖు చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ ఎస్ఎన్కే మహంతి గారు, అలాగే శిష్టకర్ణ సేవారత్న పురస్కార అవార్డు కమిటీ వారంతా కలిపి సంయుక్తంగా గౌరవనీయులు పెద్దలు, అలాగే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఫిల్మ్ డైరెక్టర్ అయినటువంటి మా అందరి శిష్టకర్ణ సామాజిక వర్గానికి ఒక తారా చుక్క ఆర్పి పట్నాయక్ గారు ఈరోజు ఇక్కడికి ఆహ్వానంగా చీఫ్ గెస్ట్గా విచ్చేయడం. మా యొక్క పిల్లలు, ఆడపిల్లలు ఇద్దరు, వాళ్ళు కూడా ఇంకా సమాజానికి ఎంతో మంచి చేయాలి అని ఒక ఎప్పటి నుంచో మహంతి గారు నాన్నగారి దృష్టిలో ఇలాంటి సేవా భావాలు ఉన్నా కూడా దీని పిల్లలకి ఇంకా అందజేయాలి, భావి తరాలకు అందజేయాలి, లేదంటే సామాజిక వర్గంలో కూడా ఇంకా ఎంతోమందికి ఇది రీచ్ అవ్వాలి, ఇది ఒక మంచి మెసేజ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఈరోజు ఇంతమంది పెద్దలు, ఇంతమంది వారి కుటుంబాలు వచ్చి ఇక్కడ అందరూ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తూ పనిచేసిన శిష్టకర్ణ సామాజిక వర్గ బ్రాంచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ట్రస్ట్కి మా నానమ్మ తాతగారి పేరున్న ట్రస్ట్కి ఈరోజు చైర్మన్గా అనుష పట్నాయక్ గారు, నన్ను వైస్ చైర్పర్సన్గా మా సిస్టర్ అమృత పట్నాయక్ గారిని ఈ సేవా కార్యక్రమాలు ఇది మా భుజస్కంధాల పైన ఒక బాధ్యతగా కాదు, మా అదృష్టంగా తీసుకొని మేము దీన్ని కొనసాగిస్తాం. నాన్నగారు, నాన్నమ్మ, తాతగారు స్ఫూర్తితోటి, అట్లనే ఇక్కడ ఉండిన శిష్టకర్ణ మా సామాజిక వర్గం పెద్దవాళ్ళందరి అమరులైనటువంటి వాళ్ళందరి స్ఫూర్తితోటి అని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి ఇంత మంచి అవకాశం కల్పించిన ఆ దేవుడికి, మా నాన్నమ్మ తాతగారికి, మా నాన్నగారికి, శిష్టకర్ణ సామాజిక వర్గ సంబంధించిన పెద్దలందరికీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ప్రతి శిష్టకర్ణానికి నా ఒక్క నమస్కారాలు. ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ అవ్వడానికి మా తండ్రి ఎస్ఎన్కే మహంతి గారు అడ్వకేట్ ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. దానికి మించి ప్రతి శిష్టకర్ణ కమిటీలో మెంబర్ తన ప్రోగ్రాం అనుకొని, మన ప్రోగ్రాం అనుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఫొటోస్నిచ్చి చాలా ఘనంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని, చనిపోయిన వాళ్ళని నివాళులు అర్పిస్తూ చేసిన ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ఈ ట్రస్ట్ తరపున రెస్పాన్సిబిలిటీస్ అక్కడి చైర్పర్సన్గా, నన్ను వైస్ చైర్పర్సన్గా డాడీ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ని అతని జాడలో నడిచి మేము అది నిర్వర్తిస్తామని చెప్తూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు ప్రతి చీఫ్ గెస్ట్గా వచ్చిన ఆర్పి పట్నాయక్ గారికి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. బికాస్ హీ మేడ్ ద ఈవెంట్ మోర్ గ్రేస్ఫుల్ అండ్ మోర్ హ్యాపీ. ఇలాంటి ట్రస్ట్ నుంచి ఇంకా జరుపుతామని ప్రతి ఒక్క శిష్టకర్ణ ఒక హెల్ప్ మాకు ఉండాలని కోరుకుంటూ నమస్కారం. ఈరోజు జరిగే కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం తల్లిదండ్రుల్ని ఎవరు కూడా పూజించాలి, మర్చిపోకూడదు అన్న కాన్సెప్ట్ మా ట్రస్ట్లోని ముఖ్య ఉద్దేశం. దానికి సంబంధించి ఎవరైతే శిష్టకర్ణ సమాజ వర్గంలో ఇప్పుడు కాలం చేసి చిరస్మరణీయులుగా ఉన్నారు, వారి బిడ్డల్ని, వారి భార్య పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని, వారి తాలూకా మొత్తం ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఎవరుంటే వాళ్ళని పట్టుకొని వారికి ఒక పురస్కారం, శిష్టకర్ణ సేవారత్నాల పురస్కారం ఇవ్వాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులను పూజించాలి, తల్లిదండ్రుల మాట వినాలి. ప్రతి ఒక్కరు కూడా, ఏ ఒక్క జీవితం కూడా తల్లిదండ్రులు లేకన్నా లేదు. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఉంటేనే మనం ఉన్నాం. అటువంటి తల్లిదండ్రులను ఎవరు మర్చిపోవద్దు. వారు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు బతికున్నట్టుగా కార్యక్రమాలు ఏదో ఒకటి మనకు తోచిన విధంగా చెయ్యాలి. చెయ్యలేకపోతే అటువంటి కార్యక్రమాలు చేసే ఆ వ్యక్తులకు సహకరించాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మేము అడిగిన వెంటనే వారి తండ్రి గారి ఫోటోలు ఇచ్చి, వారి భర్త గారి ఫోటోలు ఇచ్చి, మేము కూడా తప్పకుండా మీ చేసిన కార్యక్రమానికి సమిధులు మాత్రం వస్తాము తప్పకుండా అని చెప్పి వచ్చి వారు కూడా వారి ఆశీర్వచనాలు, ఆ తనక చనిపోయినటువంటి కాలం చేసినటువంటి వారి ఆశీస్సులు తీసుకొని ఈ ట్రస్ట్ మరింతగా ముందుకెళ్తుందని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.